బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అనే సామెత ఊరికే రాలేదు. 10 సంవత్సరాలు ఏకధాటిగా చక్రం తిప్పిన బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా డీలా పడిపోయింది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా పేరు తెచ్చుకున్న ఆయన సైతం ప్రస్తుతం పార్టీ అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అనే సామెత ఊరికే రాలేదు. 10 సంవత్సరాలు ఏకధాటిగా చక్రం తిప్పిన బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా డీలా పడిపోయింది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా పేరు తెచ్చుకున్న ఆయన సైతం ప్రస్తుతం పార్టీ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ వేళ జిల్లాలలో అభ్యర్థులను నిలబెట్టేందుకే తలమునకలవుతున్నట్టు తెలుస్తోంది. 2014, 2019 ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్షం అనే మాటకు విలువ లేకుండా చేసింది. నేనే రాజు, నేనే మంత్రి అనే విధంగా పాలన అందించింది. ఇంతటి స్థాయిలో ఎదిగిన ఈ పార్టీకి ప్రస్తుతం మనుగడ కరువవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. బీఆర్ఎస్ పూర్తిగా చతికిల పడిపోయింది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీని పట్టుకుని ఎదిగిన నేతలు పార్టీ కష్ట సమయంలో ఎప్పుడెప్పుడు జంప్ అవుదామా అని ఎదురుచూస్తున్నారు. పార్టీ నిర్వహిస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇది అదనుగా భావించిన బీజేపీ బీఆర్ఎస్ స్థానాన్ని దక్కించుకోవాలనే ఆలోచనతో దూసుకెళ్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సీట్లు దక్కించుకోవాలని భావిస్తోంది. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 సీట్లలో గెలవగా బీజేపీ 4, కాంగ్రెస్ 3 గెలిచాయి. హైదరాబాద్లో ఎంఐఎం విజయం సాధించింది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి మెజారిటీ ఎంపీ సీట్లు సాధించాలని భావిస్తున్న బీజేపీ 2019లో బీఆర్ఎస్ గెలిచిన సీట్లని తమ వైపు మలుచుకునేలా వ్యూహాలు రచిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ కూడా 15 ఎంపీ స్థానాలను గెలవాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య కీలక పోటీ ఏర్పడే అవకాశం కనిపిస్తోందని, బీఆర్ఎస్ మాత్రం అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.